నమస్కారం జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. ప్రెసిషన్ ఆంకాలజీ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, టార్గెటెడ్ థెరపీ అంటే ఏంటి, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, కీమోథెరపీ మరియు టార్గెటెడ్ థెరపీ తేడా ఏంటి, ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి, అమోర్ హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కేసీ గౌతమ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మేడం. రైట్ డాక్టర్ గారు, ముందుగా ఆంకాలజీ అంటే నథింగ్ బట్ స్టడీ ఆఫ్ క్యాన్సర్. సో ఈ ప్రెసిషన్ ఆంకాలజీ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్ గారు? ప్రెసిషన్ ఆంకాలజీ అంటే దాని లక్షణాలు ఏంటంటమ్మా, అంతకుముందు క్యాన్సర్ని ట్రీట్మెంట్ చేసేటప్పుడు క్యాన్సర్ కణాలతో పాటు మామూలు కణాలు కూడా చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఎస్పెషల్గా కీమోథెరపీ అట్లాంటి టార్గెట్స్ ఇచ్చినప్పుడు. సో మీరు అంతకుముందు గుర్తించినట్టయితే ద్రోణాచార్యుడి అర్జుని కథలో సో మీ ఏం చూడగలుగుతున్నారు అంటే కొందరు మొత్తం చెట్టు చూడగలుగుతారు, కొందరు కేవలం ఆ చెట్టు మీద ఉన్న పక్షి యొక్క కన్ను మాత్రమే చూసి దాన్ని మాత్రమే టార్గెట్ చేయటం. సో ఇక్కడ మిగతా వాళ్ళకి అర్జునుడికి తేడా ఏంటంటే అర్జునుడికి ప్రెసిషన్ ఉంది అని అంటాం. అంటే ఏ దాన్నైతే మనము కంట్రోల్ చేయాలన్న ఉద్దేశం ఉందో దానికి మాత్రమే తగలటం, అంటే అక్కడైతే బాణాలు తగలటము. మా ఆంకాలజీ పరిభాషలలో కేవలం క్యాన్సర్ కణాలని మాత్రమే టార్గెట్ చేసి అవి చనిపోయేటట్టు చేసి నార్మల్ బాడీ కణాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏ ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ చేసే విధానాన్ని ప్రెసిషన్ ఆంకాలజీ అంటారు. ఈ ప్రెసిషన్ ఆంకాలజీలో రకరకాల కేటగిరీస్ ఉంటాయి. ఎక్కువగా మనం టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ అని ఉంటాం. సో ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్పాను ప్రెసిషన్ ఆంకాలజీ గురించి. మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. రైట్ డాక్టర్ గారు, ప్రెసిషన్ ఆంకాలజీ సాధన కోసం అంటే ముందస్తు అవసరాలు ఏంటంటారు? మొదటిది ఏంటంటమ్మా, మనం తెలుసుకోవాల్సింది క్యాన్సర్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని. సో క్యాన్సర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్న తెలుసుకున్న దాన్ని బట్టే క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా మారుతూ వచ్చింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం క్యాన్సర్ ఏదో శాపం అనుకునేవాళ్ళు, అందుకని క్యాన్సర్కి మంత్రాలు మాయలు చేసేవాళ్ళు. దాని తర్వాత తెలిసింది ఏంటంటే ఏదన్నా పర్టికులర్ ఆర్గాన్కి సంబంధించినది, అందుకని సర్జికల్ ఆంకాలజీ అనే విభాగం డెవలప్ అయింది. సో సర్జికల్ ఆంకాలజీలో ఏదైతే క్యాన్సర్ కణాల్లాగా కనపడిందో దాన్ని మాత్రమే తీసేయటం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఇంకో కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ఏదైతే తీసామో దానికి రేడియేషన్ ఇవ్వటం లాంటివి చేశారు. సో అలా సర్జరీ, రేడియేషన్ లోకల్ ట్రీట్మెంట్స్గా డెవలప్ అయ్యాయి. వాళ్ళు గమనించిన విషయం ఏంటి అంటే మనకు కనపడే గడ్డ కాకుండా బాడీలో ఇంకా క్యాన్సర్ కణాలు రకరకాల చోటికి పోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే సర్జరీ చేసిన తర్వాత కూడా చాలాసార్లు క్యాన్సర్ మళ్ళీ రావటము, స్టేజ్ 4కి మారటం లాంటిది జరిగింది. సో ఈ ప్రాబ్లమ్ని, అంటే ఈ సమస్యని, అంటే క్యాన్సర్ పాకినటువంటి సమస్యని కంట్రోల్ చేయడానికి కీమోథెరపీ అన్నది ఇవ్వటం మొదలుపెట్టారు. దాన్ని మెడికల్ ఆంకాలజీ అనే స్పెషాలిటీ డెవలప్ అయింది. మొదటగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, తర్వాత యూకే అలాంటి వాటిలో కీమోథెరపీ స్టార్ట్ చేయటం అనే ట్రీట్మెంట్ మొదలైంది. ఈ కీమోథెరపీతోని మన మామూలుగా లోకల్ ట్రీట్మెంట్స్తో పాటు వచ్చేటటువంటి ప్రాబ్లం ఏమిటంటే కీమోథెరపీ వల్ల క్యాన్సర్ కణాలతో పాటు బాడీలో ఉన్నటువంటి మిగతా కణాలు, నార్మల్ కణాలు కూడా డిస్టర్బ్ అయిపోయి చనిపోయే అవకాశాలు ఎక్కువ. పూర్వకాలంలో చాలాసార్లు క్యాన్సర్ వల్ల ఇబ్బందుల కంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల ఇబ్బందులు కూడా చాలా ఎక్కువగా ఉండేవి. ఎలాగంటే విపరీతమైన వామిటింగ్స్ రావటము, తర్వాత జుట్టు రాలిపోవటము, బాడీలోని తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్ పడిపోవటము, ఇంకా రకరకాల బాగా నీరసించిపోవటం అలాంటివి జరిగేవి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే బాడీలోకి మనం ఒక టాక్సిక్ కెమికల్ ఎక్కిస్తే క్యాన్సర్ కణాలతో పాటు అన్ని కణాలు చనిపోవటం వల్ల, అన్ని కణాల మీద ఎఫెక్ట్ ఉండటం వల్ల ఈ ప్రాబ్లం అన్నది ఏర్పడింది. దాని తర్వాత మేము తెలుసుకున్నది ఏంటి అంటే క్యాన్సర్ అన్నది కేవలం కణాల సమస్య కాదు, జన్యువుల సమస్య. అంటే జీన్స్, ఒక జీన్ చేంజ్ కావటం వల్ల ఒక నార్మల్ కణము, క్యాన్సర్ కణము డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి. ఎప్పుడైతే జీన్స్ వల్ల క్యాన్సర్ వస్తుందని తెలుసుకున్నామో
ఆ జెనెటిక్ మెకానిజము, ఆ జెనెటిక్ ప్రొఫైల్ అన్నది మనకి ఎప్పుడైతే తెలిసిపోయిందో అనుకో, ఆ జెనెటిక్ ప్రొఫైల్ చేంజ్కి సంబంధించిన మందులు వాడటం వల్ల క్యాన్సర్ని పూర్తిగా కంట్రోల్ చేసే అవకాశం దొరికింది మనకు. అలా ఒక మనిషి యొక్క జెనెటిక్ మేకప్, అంటే ఆ మనిషి యొక్క క్యాన్సర్ యొక్క జెనెటిక్ మేకప్ని కనుక మనం తెలుసుకోగలిగితే ఆ జెనెటిక్ మేకప్కి తగినట్టుగా మనము ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. సో మీరు అడిగిన ప్రశ్న, ప్రెసిషన్ ఆంకాలజీ ఇవ్వాలంటే మనకేం తెలియాలి అంటే ఆ పర్సన్ యొక్క క్యాన్సర్ యొక్క జెనెటిక్ మేకప్ మనకు అర్థం అయిపోవాలి. ఎప్పుడైతే ఆ జెనెటిక్ మేకప్, ఆ క్యాన్సర్ యొక్క జెనెటిక్ చేంజెస్, జన్యుపరమైన చేంజెస్ ఎలా ఉన్నాయని మనం తెలుసుకుంటే మనం ఆటోమేటికల్గా ఆ జెనెటిక్ చేంజెస్కి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, నేను అన్నాను తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తోని ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం పెరుగుతుంది. ఇది మనం ప్రెసిషన్ ఆంకాలజీకి కావాల్సినటువంటి, ముందస్తుగా మనం ప్రెసిషన్ ఆంకాలజీ ప్రాక్టీస్ చేయడానికి కావాల్సినటువంటి విషయాలు. రైట్ డాక్టర్ గారు, మీరు చెప్పారు లైక్ కేమోథెరపీ ఒక సొల్యూషన్ లా ఉనింది క్యాన్సర్కి బిఫోర్ అని చెప్పి. సో ఇది కాకుండా అమోర్ హాస్పిటల్లో మీరు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు క్యాన్సర్స్కి? అమోర్ ముందు మనం అసలు క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఇందాక చెప్పుకున్నట్టు రకరకాల ట్రీట్మెంట్లో మొదటి సర్జికల్ ఆంకాలజీ, ఓకే, తర్వాత సర్జికల్ ఆంకాలజీతో పాటు రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అని ఉంటుంది. సపోజ్ ఏదైనా భాగాన్ని మనం తీసేసి ఆ తీసేసిన భాగం స్థానంలో రీకన్స్ట్రక్షన్ చేస్తాం, సో దట్ ఆ ఫంక్షన్ ఆపిపోకుండా. సో సర్జరీ అండ్ రిసెక్షన్ అండ్ రీకన్స్ట్రక్షన్ అంటారు, ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్. దాని తర్వాత రేడియేషన్ ఇవ్వటం, దాని ఎక్కడైతే క్యాన్సర్ వచ్చిందో దాని చుట్టూ రేడియేషన్ ఇవ్వటము, కీమోథెరపీ చేయటము, దాని తర్వాత ఈ రకరకాల ట్రీట్మెంట్ వల్ల వచ్చిన కాంప్లికేషన్ని డీల్ చేయటము. ఈ 5 డిపార్ట్మెంట్లు కూడా అమోర్ హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇంకోటి మా ప్రిన్సిపల్, అమోర్ హాస్పిటల్ ప్రిన్సిపల్ ఏతో స్టార్ట్ అవుతుంది, అవైలబుల్, అఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్. సో అఫోర్డబుల్ రేట్స్లో అందరికీ యాక్సెసిబుల్గా అవైలబుల్, అంటే 24/7 అన్ని స్పెషాలిటీస్, క్యాన్సర్కి సంబంధించిన స్పెషాలిటీస్ అన్నీ అవైలబుల్గా ఉంచటం అమోర్ హాస్పిటల్ యొక్క మెయిన్ మోటో. సో ఈ అన్ని రకాలమైన ట్రీట్మెంటు అఫోర్డబుల్ ప్రైస్లో అమోర్ హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయి. రైట్. సో ఆ సిస్టమిక్ థెరపీలో భాగంగానే ఈ జెనెటిక్ చేంజెస్ని స్టడీ చేయడానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్, దాని తర్వాత ఆ జెనెటిక్ చేంజ్కి సంబంధించిన మందులు కూడా అమోర్ హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయి. రైట్ డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు అరుణ విజయవాడ నుంచి. అరుణ గారు, డాక్టర్ గారితో మీ సమస్య ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అరుణ గారు, చెప్పండి. సార్ నాకు రీసెంట్ గా పాప పుట్టింది. అయితే నాకు మెడ మీద పులిపిర్లు కనపడుతున్నాయి సార్. అవి అంటే నా బాడీలో ఎప్పుడు పులిపిర్లు అనేవి లేదు, రీసెంట్ గా అవి కనపడుతున్నాయి, పుట్టుమచ్చలు కనపడుతున్నాయి. అందులో పేర్ల మీద ఒక లైన్ అనేది ఉంటే అది క్యాన్సర్ వస్తుంది చూసుకోండి అని చెప్తున్నారు కదా సార్. నా వేళ్ల మీద, కాళ్ళు వేళ్ల మీద కూడా అవి కనపడుతున్నాయి. సో నాకు కొంచెం భయంగా ఉంది. అమ్మ, మీరు చెప్తుంది ఏంటంటే పాప మెడ మీద ఒక పుట్టుమచ్చలాగా కనపడుతుంది అంటేనమ్మా? నా మెడ మీద పులిపిర్లు కనపడుతున్నాయి. పులిపుర్లు కనపడుతున్నాయి. అమ్మ, యూజువల్గా ఈ పులిపురిని పాపిలోమాస్ అని అంటారమ్మా. సో మామూలుగా అయితే ఆ పాపిలోమాస్ క్యాన్సర్స్ కాదు, మామూలుగానే ఉంటాయి. కానీ ఇంత దూరం నుంచి మనం దాని గురించి సలహాలు ఇవ్వటం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి లోకల్గా చూపించండి. యూజువల్గా దాని గురించి ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం ఉండదమ్మా, కానీ లోకల్ డాక్టర్కి ఒకసారి చూపించండి. వీటిని పాపిలోమాస్ అని అంటారు. నేను చూడలేదు కాబట్టి ఎగ్జాక్ట్గా మీకు చెప్పలేకపోతున్నాను, కానీ భయపడాల్సిన అవసరం చాలా తక్కువ ఉంటుందని అనుకుంటున్నాను. ఏ పీడియాట్రిషియన్ దగ్గర తీసుకపోయినా అది ఈజీగా చెప్పేస్తారమ్మా, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే డాక్టర్ గారు. సో రైట్, ఆంకాలజీలో మెయిన్గా ఈ టార్గెటెడ్ థెరపీ పాత్ర ఎలా ఉంటుంది డాక్టర్ గారు? మనం ఇందాక చెప్పుకుంటున్నట్టు ఈ టార్గెటెడ్ థెరపీ అన్నది ప్రిసిషన్ ఆంకాలజీ ప్రాక్టీస్లో ఒక ముఖ్యమైన విభాగం. సో టార్గెటెడ్ థెరపీ అంటే టార్గెట్, ఒక మిసైల్ కేవలం మొత్తం అంతా బ్లాస్ట్ చేయకుండా కేవలం కావాల్సిన టార్గెట్ని మాత్రమే హిట్ చేయటం వల్ల కొలాటరల్ డ్యామేజ్ తక్కువ ఉంటుంది.
సో ఈ టార్గెటెడ్ థెరపీ డ్రగ్స్ అని అంటారు. ఓకే. సో ఈ టార్గెటెడ్ థెరపీ డ్రగ్స్ ప్రస్తుతానికి లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, కొన్ని గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్లో, లివర్ క్యాన్సర్లలో, కొన్ని ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లలో ఉపయోగించడం అన్నది జరుగుతుంది. సో ఈ తర్వాత బ్లడ్ క్యాన్సర్లు అయినటువంటి క్రానిక్ మైలాయిడ్ ల్యూకేమియా, డిఫ్యూజ్ లార్జ్ బీసెల్ ల్యూకేమియా, క్రానిక్ లింఫోసైటిక్ ల్యూకేమియా, ఇట్లాంటి వాటిల్లో కూడా టార్గెటెడ్ థెరపీ ఈరోజు మేము చాలా విరివిగా వాడుతున్నాం. ఓకే. ఇది టార్గెటెడ్ థెరపీకి సంబంధించిన విషయాలు. వెంకటయ్య గారు నల్గొండ నుంచి లైన్ కాలర్ ఉన్నారు, మాట్లాడదామండి. వెంకటయ్య గారు చెప్పండి డాక్టర్ గారితో మీ సమస్య ఏంటి? నమస్తే సార్. మా మామయ్య గారికి మెడ మీద 2 పక్కల క్యాన్సర్ గడ్డలు వచ్చాయి సార్. రీసెంట్ గా మేము ఇక్కడ మిర్యాలగూడలో చూపించాం సార్. చూపిస్తే వాళ్ళు టెస్ట్ చేసి ఇట్లా క్యాన్సర్ గడ్డలు అని చెప్పి చెప్పారు. సో దానికి ఎక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటే మంచిగా ఉంటుందని ఫోన్ చేశాం సార్. మెడ మీద గడ్డలు వచ్చినాయంటే మనం ఇప్పుడు ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే అది ఆ మెడ మీదనే ఉందా, ఇంకా వేరే దగ్గరికి ఎక్కడికన్నా పోయిందా అన్నది ముందుగా తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాతనే మనం ట్రీట్మెంట్ చేయడానికి వీలుంటుంది. ప్రస్తుతానికి అమోర్ హాస్పిటల్లో అలా తెలుసుకునే మార్గాలు ఉన్నాయి. మీరు హాస్పిటల్కి ఒకసారి విజిట్ అవుతే ఆ గడ్డలు ఏంటి, అది ఏ రకమైన క్యాన్సర్ అని తెలుసుకున్న తర్వాత పేషెంట్ కౌన్సిలింగ్ అని ఒకటి మేము ఇస్తాము. యూజువల్గా పేషెంట్ కౌన్సిలింగ్లో రోగం ఏంటి, రోగం యొక్క స్టేజ్ ఏంటి, ప్రోగ్నోసిస్, ఆ రోగం ఎలా బిహేవ్ చేస్తుంది, దానికి ట్రీట్మెంట్ ఏంటి, ఆ ట్రీట్మెంట్ వల్ల వచ్చేటటువంటి కాంప్లికేషన్స్ ఏంటి అన్న విషయాలన్నీ కూడా అవి చాలా పర్సనలైజ్డ్ ఉంటాయండి. అంటే ప్రతి మనిషికి అదే ట్రీట్మెంట్ ఉండదు. ఒక్కొక్క పర్సన్ ఆయన ఏజ్ని బట్టి కానీ, ఆయనకు ఉన్నటువంటి మిగతా రోగాలని బట్టి కానీ, మిగతా కండిషన్ని బట్టి కానీ ట్రీట్మెంట్ చేంజ్ అవుతుంది. నేను అమోర్ హాస్పిటల్ కుకట్పల్లి బాలనగర్లో అవైలబుల్ ఉన్నాను. మీరు ఒకసారి విజిట్ చేస్తే అవి ఏవైతే మెడలో ఉన్నటువంటి గడ్డలు మెడలోనైనా ఇంకెక్కడైనా ఉన్నాయా, ఎక్కడైనా ఉంటే ఆ ప్రైమరీ అండ్ నోడల్ డిసీజ్ అంటాము. ఆ ప్రైమరీ డిసీజ్ ఉంటే దాన్ని హీల్ చేయడానికి కానీ, దాన్ని కంట్రోల్ చేయడానికి కానీ ఉపయోగించుకుంటాం. మీరు ఒకసారి విజిట్ చేస్తే మంచిది. నేను మీకు ఆ డిసీజ్ని మేనేజ్ చేయడానికి కావాల్సిన సహాయం చేస్తాను. రైట్ డాక్టర్ గారు, టార్గెటెడ్ థెరపీ ఆంకాలజీలో ఎలా ఉంటుందో అలాగే ఇమ్యూనోథెరపీ అని ఒకటి ఉంటుంది. సో అసలు ఇమ్యూనోథెరపీ అంటే ఏంటి, దాని పాత్ర ఏంటి ఈ ఆంకాలజీలో? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. సో ఇమ్యూనోథెరపీ అంటే మన బాడీ లోపలికి ఎట్లయితే ఇన్ఫెక్షన్ రాకుండా కంట్రోల్ చేయడానికి ఇమ్యూన్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. అది మనకు కరోనా టైంలో చాలా పాపులర్ అయింది. అంటే కొంతమందికి కరోనా చాలా సివియర్గా ఉండేది, కొంతమందికి కరోనా రాకుండా ఉండేది. ఎందుకు అని మాట్లాడితే ఇమ్యూన్ సిస్టమ్ ఒకరిది బాగుండేది, ఒకరిది. సో అలాగే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ క్యాన్సర్ని కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు మన బాడీలో ఒక మినిమం ఒక 10 నుంచి 100 క్యాన్సర్ కణాలు పుడతాయి. కానీ మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేసి సక్సెస్ఫుల్ అవుతుంది. ఇలా సక్సెస్ఫుల్ అవుతుంది కాబట్టి అందరికీ క్యాన్సర్లు రావట్లేవు. కానీ కొంతమందిలో ఆ క్యాన్సర్ కణాలు మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని కూడా మారుస్తాయి. అంటే క్యాన్సర్ కణం పెరిగి మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని మార్చి అవి పెరగటానికి దోహదపడేటట్టు చేస్తాయి. ఈ విషయాన్ని మనం టార్గెటెడ్ థెరపీ రకరకాల టెస్టుల వల్ల గుర్తించి మనం ఒక నూతనమైనటువంటి ట్రీట్మెంట్ విధానాన్ని రూపొందించాము. ఆ ట్రీట్మెంట్ విధానం ఏంటి అంటే మనలో బాడీలో ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ ఉందో ఆ ఇమ్యూన్ సిస్టమ్ని మళ్ళీ రీయాక్టివేట్ చేయటం వల్ల క్యాన్సర్ ఏ విధంగా అయితే ఇమ్యూన్ సిస్టమ్ని తగ్గించిందో అదేవిధంగా మనం మందులు ఇచ్చి ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేయటం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ క్యాన్సర్ కణాలని గుర్తించి వాటంతట అవే చనిపోతాయి. ఎలాగైతే మన ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీకి హామ్ చేయకుండా కేవలం బ్యాక్టీరియానే చంపేస్తుందో అలాగే మన బాడీలో వేరే కణాలను ఇబ్బంది పెట్టకుండా కేవలం క్యాన్సర్ కణాలని మాత్రమే ఇబ్బంది పెట్టి లేకపోతే చనిపోయేటట్టు చేసే విధానాన్ని ఇమ్యూనోథెరపీ అంటారు.
ఇమ్యునోథెరపీ ముఖ్యంగా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, స్టేజ్ 4 హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఓకే, తర్వాత లివర్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్ లాంటి క్యాన్సర్లో ఉపయోగిస్తున్నారు. మిగతా క్యాన్సర్లలో కూడా ఉపయోగించవచ్చు, కానీ ఉపయోగించే ముందు మన ఈ జెనెటిక్ సంబంధించిన టెస్ట్లు, PDL1 టెస్ట్ అంటారు, అట్లా PDL1 టెస్ట్ అట్లాంటివి టెస్ట్ చేసి అది పనిచేసే ఎఫిషియన్సీస్ని మనం ముందే ప్రెడిక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఇమ్యునోథెరపీ గురించి కొంచెం కాస్త సరళమైన భాషలో మీకు చెప్పాను. రైట్ రైట్ డాక్టర్ గారు. సైటోటాక్సిస్ కీమోథెరపీ మరియు ఈ టార్గెటెడ్ థెరపీ మధ్య తేడాలు ఏంటి? మనం ఇందాక నుంచి మాట్లాడుకున్నట్టే సైటోటాక్సిక్, సైటో అంటేనేమో సెల్, ఓకే, టాక్సిక్ అంటేనేమో ఇబ్బంది పెట్టడం, టాక్సికాలజీ అంటాం, పాయిజన్స్. సైటోటాక్సిక్ అంటే కణాలకు విషపూరితమైన కీమోథెరపీ. ఓకే, అయితే క్యాన్సర్ కణానికి నార్మల్ కణానికి ఎక్కువగా తేడా ఉండదు. ఎప్పుడైతే మనం సైటోటాక్సిక్, సెల్కి టాక్సిక్ కీమోథెరపీ మన బాడీలోకి పంపిస్తామో అది క్యాన్సర్ కణాలతో పాటు నార్మల్ కణాలని కూడా ఇబ్బంది పెడుతుంది. దానివల్లనే మనకు వామిటింగ్స్ రావటము, హెయిర్ ఫాల్ జరగటము, రక్త కణాలు పడిపోవటము, ఇలాంటి ఇబ్బందులన్నీ వస్తాయి. సో ఈ ఇబ్బందులు రాకుండా మనం ప్రెసిషన్ ఆంకాలజీ ప్రాక్టీస్ వల్ల, ప్రెసిషన్ ఆంకాలజీ అంటే టార్గెటెడ్ థెరపీ ఇవ్వటం వల్ల ఈ ఇబ్బందుల్ని కాస్త దూరం చేయొచ్చు. రైట్ డాక్టర్ గారు. కాలర్ ఉన్నారు సుబ్బారెడ్డి పల్నాడు నుండి. సుబ్బారెడ్డి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. చెప్పండి సుబ్బారెడ్డి గారు. నమస్తే సార్. సుబ్బారెడ్డి గారు నమస్తే, చెప్పండి. నమస్తే సార్. మా మిస్సెస్ కి ఒక 6 months సార్ గర్భాశయంలో గడ్డ ఉంటే ఇక్కడ మణిపాల్ ఆపరేషన్ చేయించాం సార్. చెప్పండి సార్, వింటున్నాను. సుబ్బారెడ్డి గారు టీవీ చూడకుండా మాట్లాడండి. సార్, అయితే ఆపరేషన్ చేయించిన తర్వాత ఇప్పుడు 4వ కిమో ఎక్కించాం సార్. ఓకే సార్, 4వ కిమో ఎక్కిస్తే నిన్న కోమాలోకి వెళ్ళే కేజీకి వచ్చింది సార్ కిమో ఎక్కించిన తర్వాత. ఓకే, అయితే నేను డాక్టర్ గారు మళ్ళీ వేరే ఇంజక్షన్ వేసి సెలైన్ వేసి తగ్గించారు. అయితే అప్పటి నుంచి కళ్ళు తిరగటం మొదలు పెట్టింది సార్, ఏం తిరగకపోతుంది. ఓకే, మీరు ఇది సైటోటాక్సిక్ కీమోథెరపీ యొక్క కొన్ని సైడ్ ఎఫెక్ట్లు సుబ్బారెడ్డి గారు చెప్పారు. సార్, మీరు గర్భాశయ క్యాన్సర్ అన్నారు, కానీ గర్భాశయంలో ఎటువంటి క్యాన్సర్ అన్న విషయాల్ని నాకు చెప్పలేదు. సో నేను దీనికి టార్గెటెడ్ థెరపీ ఏంటండి? పెద్ద పేగులో ఉందండి సార్, జీర్ణ కోసం పేగు. అదే, అవునండి. కొన్ని టెక్నికల్ విషయాలు ఉన్నాయండి. మీరు అన్ని టెక్నికల్ విషయాలు చెప్పలేకపోతుండొచ్చు. మీరు నేను ఫోన్ నెంబర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్ కానీ దేనికన్నా మీ రిపోర్ట్స్ అన్ని కనుక పంపిస్తే నేను చూసి రెస్పాండ్ అవుతానండి. అంటే నేను రెస్పాండ్ అయ్యేది ఎలా రెస్పాండ్ అవుతానో కూడా మీకు చెప్తాను. సో ఆ క్యాన్సర్ ఏంటి అంటే మీరు గర్భాశయం అని చెప్పారు, అలాగే పెద్ద పేగు అని కూడా చెప్పారు. సో ఈ రెండిట్లో ఏది ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఏమైనా పాకిందా, దీనికి మామూలు కీమోథెరపీలు కాకుండా స్పెసిఫిక్ టార్గెటెడ్ థెరపీ ఏమైనా పాసిబుల్ కాదా అన్నది మీరు రిపోర్ట్స్ పంపిస్తే ఆ రిపోర్ట్స్ చూసి నేను చెప్పగలుగుతానండి. గర్భాశయ క్యాన్సర్ని మనం వేరేలాగా చూస్తాము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని మనం వేరేలాగా ట్రీట్మెంట్ చేస్తాము, అలాగే మీ పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్ని కూడా వేరేలాగా చూస్తాము. నాకు ఎగ్జాక్ట్ ప్రెసిషన్ ఆంకాలజీ మీనింగే అది ఏ రకమైన క్యాన్సరు, దానిలో ఉన్న జెనెటిక్ మార్పులు ఏంటి, దానికి ఎలా ట్రీట్మెంట్ చేయాలి అన్నది ఒక పెద్ద ప్రాసెస్. అది నేను రిపోర్ట్లు చూసి ఫర్దర్ టెస్టులు చేస్తే కానీ మీకు చెప్పలేను సార్. రైట్ డాక్టర్ గారు, ఈ టార్గెటెడ్ థెరపీ మరియు ఈ టార్గెటెడ్ థెరపీ గురించి అలాగే ఇమ్యూనోథెరపీ గురించి మనం మాట్లాడుకున్నాము. సో వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి డాక్టర్? ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా టార్గెటెడ్ థెరపీలో కానీ ఇమ్యూనోథెరపీలో కానీ, ముందు మనం టార్గెటెడ్ థెరపీ గురించి మాట్లాడుతున్నాము, ఏ పాత్వేని, ఏ జెనెటిక్ చేంజ్ని కనుక అయితే మనం అయితే టార్గెట్ చేసామో కొన్నిసార్లు మన బాడీలో కూడా అది ఏదో ఒక పని చేస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్కి సంబంధించిన మందులు కాస్త మామూలు లంగ్లో కూడా ఎఫెక్ట్ చూపించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి
ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్, అలాగే కొంచెం దగ్గు రావటము, అలాంటివి మనం యూజువల్గా టార్గెటెడ్ థెరపీతో గమనించవచ్చు. అలాగే బెవాసిజుమాబ్ అనే మందు బేసికల్గా క్యాన్సర్ కణాలు క్యాన్సర్ రక్తనాళాలను ఏర్పరచుకోకుండా మనము ప్రివెంట్ చేయడానికి బెవాసిజుమాబ్ అనే మందు వాడతాము. అయితే ఆ బెవాసిజుమాబ్ వాడినప్పుడు మనకు ఆ పుండు మానకపోవటం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. అది కొన్ని సైడ్ ఎఫెక్ట్స్. తర్వాత కాస్త మనం ఇమాటినిబ్ అని ఇంకోటి క్రానిక్ మైలాయిడ్ ల్యూకేమియాలో, అందులో చాలా థైరోసిన్ కైనేజ్ అన్నట్టుని ఇన్హిబిట్ చేయటం వల్ల కాస్త తెల్లగా మారిపోవటము, మెగ్నీషియం తగ్గటము లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ ఓవరాల్గా మనం కంపేర్ చేస్తే ఈ సైటోటాక్సిక్ కీమోథెరపీతో పోలిస్తే ఈ టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ వల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్. సో అంటే ఈ థెరపీస్ ఏవైతే ఉన్నాయో ఇమ్యూనోథెరపీ అలాగే టార్గెటెడ్ థెరపీ ఎలాంటి అంటే ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ లో యూజ్ చేస్తారు? వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఇన్ డిఫరెంట్ పీపుల్ అండ్ ఈచ్ పర్సన్ విల్ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ tumors also. So before we venture into, basically right now we are using targeted therapy and immunotherapy మెలనోమా అంటే స్కిన్కి సంబంధించిన క్యాన్సర్లో, దాని తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్స్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో ఎక్కువ ఇమ్యూనోథెరపీ వాడతాము. లంగ్ క్యాన్సర్స్, బ్లడ్ క్యాన్సర్లు అయినటువంటి క్రానిక్ మైలాయిడ్ ల్యూకేమియా, క్రానిక్ లింఫోసైటిక్ ల్యూకేమియా, డిఫ్యూజ్ లార్జ్ బీసెల్ ల్యూకేమియా, అలాగే హాడ్కిన్స్ లింఫోమాలో ఈ టార్గెటెడ్ థెరపీస్ అన్నవి వాడటం ఈ మధ్య మనం చూస్తున్నాం. వీటితో పాటు మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటాము. ఎస్పెషల్గా ట్రాన్స్టుజుమాబ్ అనే మందు ముఖ్యంగా మనం బ్రెస్ట్ క్యాన్సర్లో, అప్పుడప్పుడు గ్యాస్ట్రిక్ క్యాన్సర్లో కూడా వాడటం అనేది జరుగుతుంది. ఇంకా రానున్న కాలంలో ఈ టార్గెటెడ్ థెరపీ ఇంకా చాలా రకాల క్యాన్సర్లో పనిచేస్తుండొచ్చు అని ట్రయల్స్ జరుగుతున్నాయి. ట్రయల్స్ ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్ అంటారు. ఒక మందు చాలా మందికి పనిచేసినప్పుడే మేము పేషెంట్కి ఇవ్వగలుగుతాం కాబట్టి చాలా పెద్ద ఎత్తున ట్రయల్స్ జరుగుతున్నాయి. ఆ ట్రయల్స్ సఫలీకృతం అయితే మనం ఇంకా చాలా రకాలైనటువంటి క్యాన్సర్స్లో ఈ టార్గెటెడ్ థెరపీ ఉపయోగించే అవకాశం దొరుకుతుంది. ఈ ప్రెసిషన్ ఆంకాలజీ ఏదైతే ఉందో వాటిల్లో వచ్చే డిఫికల్టీస్ ఏమున్నాయి డాక్టర్ గారు? మొదటి ఇబ్బంది ఏంటంటమ్మా, అసలు మనం ఒకసారి జెనెటిక్ మేకప్ యొక్క క్యాన్సర్ గురించి తెలుసుకోవటం, అది మనకు వచ్చే మొదటి ఇబ్బంది. క్యాన్సర్లో జెనెటిక్ చేంజెస్ ఏంటి, అందులో నార్మల్ సెల్లో ఉన్న జెనెటిక్ చేంజెస్ ఏంటి, క్యాన్సర్ కణాల్లో ఉన్న జెనెటిక్ చేంజెస్ ఏంటి, ఇది మొదటి ఇబ్బంది. తర్వాత జెనెటిక్ చేంజెస్ తెలుసుకున్న తర్వాత ఆ జెనెటిక్ చేంజెస్లో ఏవి అతి ముఖ్యమైనవి, ఏవి ముఖ్యమైనవి కావు అన్న తెలుసుకోవటం నెక్స్ట్ ఇబ్బంది. వాటిని మేము డ్రైవర్ అండ్ ప్యాసింజర్ మ్యుటేషన్స్ అంటాం. అది రెండో ఇబ్బంది. మూడో ఇబ్బంది ఏంటి అంటే దీనికి సంబంధించిన మందులు అవైలబుల్ ఉన్నాయా లేవా. నాలుగో ఇబ్బంది ప్రస్తుతానికి వీటి ధర కాస్త ఎక్కువగా ఉంది. అయితే ఎప్పుడైతే ఈ ధరలు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ధర తగ్గే అవకాశం ఉంటుంది. ఇవి ప్రస్తుతానికి ప్రెసిషన్ ఆంకాలజీ చాలా వైడ్ స్ప్రెడ్గా ప్రాక్టీస్ చేయలేకపోవటానికి ఉన్నటువంటి అడ్డంకులు ఇవి. రైట్ డాక్టర్ గారు, ప్రతి ఒక్కరి బాడీలో క్యాన్సర్ సెల్స్ అనేటివి ఉంటాయి అని అంటూ ఉంటారు కదా. సో ఆ క్యాన్సర్ సెల్స్ క్యాన్సర్గా ఫామ్ అవ్వడానికి గల ముఖ్య కారణాలు ఏంటంటారు? మనము న్యాచురల్ ఒకటి స్పాంటేనియస్గా క్యాన్సర్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందమ్మా. అది కాకుండా మనం న్యాచురల్ వే ఆఫ్ లివింగ్ నుంచి కాస్త బయటకు వచ్చి బతుకుతున్నాం. సో పూర్వకాలంలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఇంతగా లేకుండే, కానీ ఈ రోజులలో మనిషికి బాగా అవసరమైనటువంటి ఫుడ్ కానివ్వండి, తర్వాత గాలి కానివ్వండి, కలుషితం అవుతాం అన్నది జరుగుతుంది. ఈ మన ఫుడ్లో కానీ మనం తాగే మిల్క్లో కానీ ఎక్కువగా కలుషితాలు రావటం అన్నది జరుగుతుంది. వాటిని మనం కార్సినోజెన్స్ అంటాం. మరి కార్సినోజెన్స్ లేకుండా బతకగలుగుతామా అంటే అది డబుల్ ఎడ్జెడ్ స్వర్డ్. ఇంత ఇండస్ట్రియలైజేషను, ఇన్ని ఫెసిలిటీస్ మనం తీసుకున్నప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్లో భాగంగా ఎన్విరాన్మెంట్లో కార్సినోజెన్స్ అన్నవి తయారవుతున్నాయి. ఈ కార్సినోజెన్స్ అన్నవి వాటి లైఫ్ సైకిల్లో ఎప్పుడో మన బయోలాజికల్ సిస్టమ్స్లోకి వస్తున్నాయి. అలా మన బయోలాజికల్ సిస్టమ్స్ని ఆల్టర్ చేసి క్యాన్సర్ డెవలప్ చేయటం అన్నది ఒక మార్గం.
ఇంకా వేరే విధంగా అంటే కొన్నిసార్లు వారసత్వంగా జన్యు తేడాలు వస్తాయి. ఓకే, అది ముఖ్యంగా మనం బ్రెస్ట్ క్యాన్సర్లో చూడొచ్చు. సో ఆ వారసత్వంగా వచ్చిన జన్యు క్యాన్సర్లు వల్ల కూడా క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా తర్వాత కొన్ని ఇన్ఫెక్షన్లు, హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది ఎక్కువగా లివర్ క్యాన్సర్కి దారి తీయొచ్చు, హెపటైటిస్ సి వైరస్ కొన్నిసార్లు. ఇలా రకరకాల కారణాల వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఫర్ గివింగ్ అస్ అ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. రైట్, ఇది ఇవాల్టి జీవన్ రేఖ. చూస్తూనే ఉండండి HM TV.